మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఈ వీడియోలో మనం ఈరోజు వైకుంఠ ఏకాదశి విష్ణు సహస్రనామాల గురించి విశేషాలను తెలుసుకుందాము. అందులో ముందుగా విష్ణు సహస్రనామాలు ఏర్పడిన విధానాన్ని ఈరోజు కొద్దిగా వివరించుకుందాం. శ్రీమన్నారాయణుని ఆరాధనలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి చాలా ప్రాధాన్యం ఉంది కదా. ఇప్పుడంటే విష్ణు సహస్రనామాలు పలు భాషల్లో అందుబాటులో ఉన్నాయి, కానీ మొదట్లో మాత్రం ఎవరు పఠించారు, అసలు ఎవరు రాశారో ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణు సహస్రనామాలు అంటే విష్ణుమూర్తి గొప్పదనాన్ని కీర్తించే 1000 నామాలు అని అర్థం. మహాభారత సమయంలో వీటిని మొదటిసారి పలికింది భీష్ముడు. అందుకే ఇందులో భీష్మ ఉవాచ అనే ప్రత్యేక ప్రస్తావన కూడా ఉంది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు విష్ణు సహస్రనామాలను వినిపించాడు. భీష్ముడు వాటిని పలుకుతున్నంతసేపు అక్కడున్న కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షి తదితరులంతా కూడా శ్రద్ధగా విన్నారే తప్ప ఎవరు రాసేందుకు ప్రయత్నించలేదు. అంతా అయిపోయిన తర్వాత వాటిని గ్రంథస్థం చేస్తే బాగుండేది అనే ఆలోచన అందరికీ వచ్చిందట. అప్పుడు కృష్ణుని సలహాతో సహదేవుడు ఈశ్వరుణ్ణి పూజించి స్ఫటికను పొంది దాని సాయంతో ఆ నామాలను మళ్ళీ మళ్ళీ వినిపించేలా చేస్తే వ్యాస మహర్షి వారు వాటిని లిఖితపూర్వకంగా నమోదు చేశారట. ఈ విధంగా మనకు విష్ణు సహస్రనామాలు అందుబాటులోకి వచ్చాయి అని చెప్పి మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే స్ఫటికాన్ని అతి పురాతనమైన టేప్ రికార్డర్గా కంచి పరమాచార్యుల వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు కూడా పేర్కొనడం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విశేషం. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి విశేషాలను తెలుసుకుందాం. వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడే సమయం అదేంటి అంటే ఈ ధనుర్మాసం. ఈ పవిత్రమైన నెలలో వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది కదా. మిగిలిన ఏకాదశి తిథులతో పోలిస్తే దీన్ని మనం పర్వదినంలా చేసుకుంటాం. అసలు ముక్కోటి ఏకాదశికి ఎందుకు అంత ప్రాధాన్యము? మార్గశిరం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైందని పెద్దలు చెప్తారు కదా. ఈ నెలలో ధనుర్మాసం కూడా మొదలవుతుంది. ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది. నెలకు 2 ఏకాదశుల చొప్పున మొత్తం సంవత్సరానికి 24 ఏకాదశి తిథులు వస్తాయి కదా. మిగతా వాటితో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు రోజు వచ్చే ఈ ధనుర్మాస ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని మహావిష్ణువు గరుడ వాహనం పైన 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని కూడా అంటారు. అందుకే వైష్ణవాలయాల్లో ఈ రోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు. భక్తులు తెల్లవారుజాముననే ఆ ద్వారం గుండా లోపలికి పోయి భగవంతుణ్ణి దర్శించుకుంటారు. ఈ పర్వదినం 3 కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పర్వదినం అని, పవిత్రత కూడా అంతే ఉంటుందని, దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని పెద్దలు చెప్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలు పఠించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు నమ్మకం. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు కూడా ఇదే. ఇంకా శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని ఉత్సవాల రూపంలో దాదాపు 22 రోజులు చేస్తే, తిరుపతిలో అయితే 10 రోజుల పాటు వేడుకల్ని నిర్వహిస్తారు. హైదరాబాద్లోని జియాగూడలో ఉన్న రంగనాథస్వామి ఆలయంలో ఈ వేడుకల్ని 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిపిస్తారు. అసలు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అనే విషయాన్ని కొద్దిగా తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ వీలైతే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాలు పూర్తి చేసుకొని భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలను దర్శించాలి. ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయని ప్రజలు నమ్ముతారు. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం మనపైనే ఉంటుందని కూడా చెప్తారు. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో, ఉత్తర ద్వార దర్శనం చేసుకొని శ్రీ మహావిష్ణువును సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి కూడా వెళ్తారు. మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత తులసీ మాతను కల్పోక్త ప్రకారంగా పూజించాలి. ఏకాదశము అనగా 11,
5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు అన్నీ కలిపి మొత్తం 11 అని అర్థం. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఈ ఏకాదశి యొక్క అంతర్థం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటమే కాకుండా ప్లస్ ఆవాసము అంటే ఎల్లవేళలా భగవంతుడిని తలుచుకుంటూ దగ్గరగా ఉండడమే ఈ ఉపవాసం యొక్క అంతర్థం. ఏకాదశి వ్రతం నిష్ఠగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది, భగవత్ తత్వం బోధపడుతుంది. ప్రతి నెలలో ఏకాదశి 2 సార్లు వస్తుంది కదా. ఏడాదికి మొత్తము 24 ఏకాదశులు వస్తాయి. ఏటా వచ్చే వీటిలో మనకు ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదమైనది, మోక్షప్రదమైనది, అత్యంత పవిత్రమైనది ఈ ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే విశేష ఫలితాలు కూడా ఉంటాయి. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారములలో భానువారము అంటే ఆదివారము, తిథులలో ఏకాదశి తిథి నేనే అని చెప్పారు. దశమి నాడు ఏకభుక్తము, ఏకాదశి నాడు ఉపవాసము జాగరణలు, ద్వాదశి నాడు అన్న సమారాధనలు మరియు ఏకభుక్తము. ఈ నియమంతో ఏకాదశి వ్రతం చేస్తే, ఇలా ఏకాదశి వ్రతం చేసి ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానము పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుంది అని చెప్పి పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఏకాదశి రోజు అసలు భోజనం ఎందుకు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందాడు. ప్రజలు విష్ణు భక్తులు దేవతలను హింసించడం మొదలు పెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువును మురతో యుద్ధం చేశాడు. ఈ యుద్ధం 1000 సంవత్సరాలు జరిగిందంట. ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవడం జరిగింది. అలసట తీర్చుకునేందుకు మహావిష్ణువు గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం జరిగింది. విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయన్ను సంహరిద్దామని ముర రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న ఒక యోగమాయ అనే కన్య ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది. ఆ కన్య పక్షములలో 11వ రోజు ఉద్భవించింది గనుక ఆ కన్యను ఏకాదశి అనే నామకరణం చేశారు. నామకరణం చేసి మహావిష్ణువు వరమిచ్చెను. తనకు ఇష్టమైన తిథి ఏకాదశి తిథి అని, ఎవరైతే ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధి పాపాల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు అభయమిచ్చాడు. మానవుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పాప విముక్తులవుతారని పురాణాలు మనకు చెప్తూ ఉన్నాయి. ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాపపురుషుడు బాధపడి మహావిష్ణువును ఆశ్రయించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడికి, నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను. ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన 3 గ్రహాల కలయిక జరుగుతుంది. ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు. ఎవరైతే అత్యోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరాదు. ఏకాదశి రోజున అన్నం, పప్పు, ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటోంది. ఏకాదశి రోజు అన్నం, పప్పు, ధాన్యాలు తీసుకోకుండా పాలు, పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకొని హరినామస్మరణతో కాలాన్ని గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలం కూడా లభిస్తుందని పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. విన్నారు కదండి, ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలి, అసలు ఏకాదశి అంటే ఏమిటి, ఈ విశేషాలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే మరిన్ని ఇలాంటి విశేషాలను తెలుసుకోవడానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరినీ ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించడానికి మరిన్ని ఐడియాలతో ఎప్పుడూ మన ఐడియాస్ బజార్ అనే ఛానల్ ముందుంటుంది అని తెలియజేసుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తూ ఉన్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.